లోపల అసలు ఏం జరిగింది? మీరు ఇక్కడ వెళ్ళేటప్పుడే పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి ఉంది, కొంత గొడవ కూడా జరిగింది, బౌన్సర్ల పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది? లేదండి, బౌన్సర్స్ తెలియని రౌడీ తమ్ముడు ఓకే 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 బౌన్సర్స్ తెలియని వాళ్ళు ఎవరెవరో కలర్ పెట్టుకొని నేను చెప్పానండి, ఆ ట్రాక్టర్ చుట్టూ నా హోర్డింగ్స్ తీసుకుంటూ వెళ్ళారు. ఓకే అది ఓకే, హోర్డింగ్స్ దింపుకొని ఏమైనా చేసుకోండి. కాకపోతే మా ఫ్యాన్స్ని మా ఫాలోవర్స్ని పిలిచి బెదిరీడాలు, లోకల్లో వెళ్ళి బెదిరీడాలు, నువ్వు ఇటు వెళ్తే బాగుండరు. సో ఇవన్నీ తప్పు అంటున్నాను. ఏదున్నా నన్ను కూర్చొని పెడితే కూర్చునేందుకు రెడీ. నన్ను వదిలేసి నా దగ్గర పని చేసే వాళ్ళకి, నా కోసం నన్ను అభిమానించే వాళ్ళకి, వాళ్ళందరూ చేస్తే పాపం వాళ్ళు ఏం చేస్తారన్న. ఇప్పుడు ఇటు వచ్చాను, ఇప్పుడు గేట్ అడ్డేసినందుకు నేను మా దగ్గర పని చేసే వాళ్ళని తిడితే నాకు తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు పాపం వాళ్ళకి బాధగా ఉంది నన్ను ఆపడం. మధ్యలో హిందీ ఢిల్లీ నుంచి ఎవరో తెప్పించుకున్నారు, వాళ్ళు తెప్పించుకొని మీరు చూడండి ఎలా ఉన్నారు వాళ్ళు. అది థ్యాంక్స్ అన్న. సార్ లోపల అసలు ఏం జరిగింది సార్? మీరు ఇప్పుడు నివాళులు అర్పించడానికి పేరు మీ తాత సమాధి కాడికి అక్కడ కూడా గొడవ చేయడానికి కొంతమంది వచ్చినట్టు సమాచారం. ఏం లేదు సార్, ఎవరో ఒకడు వచ్చాడు బౌన్సరు, సిఐ గారు హెల్ప్ చేసి వాళ్ళందరినీ పంపించేశారు. సార్ మీ మధ్య ఆస్తి గొడవలు లేదంటున్నారు, అసలు మళ్ళీ ఈ వాగ్వాదాలు ఏంది, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయనుకుంటున్నారు? మీరు మీ ఇంట్లో పోవడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి అంటే అదే నాకు అర్థం కావట్లేదు సార్. నేను తప్పు చేస్తే నన్ను నాతో మాట్లాడాలి సార్. నేను కూర్చొని పెట్టి మాట్లాడదాం అన్నాను, కూర్చొని మాట్లాడిన తప్పనే. కేవలం స్టూడెంట్స్ కోసం నిలబడినందుకే వీడు ఆస్తి కోసం అదేనే నేను ప్రూవ్ చేస్తాను. నేను ఏ రోజు ఆస్తి అడగలేదని ప్రూవ్ చేస్తాను. వాళ్ళు నేను ఆస్తి అడిగి నేను ప్రూవ్ చేయగలుగుతారా? మీరు నా కోసం ఊరి జనాల్ని, ఈ చుట్టుపక్కల వాళ్ళని, మనోజ్ ఏంది, విష్ణు ఏంది, ఇక్కడ ఏంది, అందరూ ఏం జరుగుతుంది ఒక్కసారి మీరే కనుక్కోండి అన్న. అతను మనోజ్ అంటే మీకే తెలిసిపోద్ది. చెప్తానన్నా, ప్లాన్ చేసుకుని చెప్తాను. లేదండి, నేనే వస్తానని ఎవరు రమ్మనలేదు, నేనే రిక్వెస్ట్ చేసుకున్నాను వస్తాను సార్. తన ఆస్తి కోసం అయితే పోరాటం చేయటం లేదని కేవలం కొందరు ఏమీ లేకపోయినప్పటికీ తన ఆస్తి కోసం గొడవలు చేస్తున్నా అని చెప్పి కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా అవాస్తవమని, ఒకవేళ ఆస్తి కోసం గొడవలు చేస్తే దాన్ని నిరూపించాలని చెప్పి కూడా మనోజ్ చెప్తున్నటువంటి పరిస్థితిని, తాను అవ్వాతాతలకి నివాళులు అర్పించాలని వెళ్తే కూడా తనను అడ్డుకొని మాతో వచ్చినటువంటి మనుషులపైన కూడా కొందరు బౌన్సర్లు కూడా దాడికి యత్నించారని చెప్పి, అయితే పోలీసులు ఉండి మాకు భద్రత కల్పించి వాళ్ళని కూడా అక్కడి నుంచి తరిమేశారని చెప్పి కూడా మనోజ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, రంగంపేట నుంచి.